RTI Live News. Ask for right. వెల్కమ్ టు ఆర్టీ లైవ్ న్యూస్. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం బెజ్జూరు మండల కేంద్రంలోని కొమరంభీం విగ్రహం చుట్టూ ఉన్న దుకాణాలను తొలగించాలని ఎస్ఐకి ఫిర్యాదు. అనంతరం ఆదివాసీ భవన్ వద్ద సమావేశం నిర్వహించడం జరిగింది. ఆదివాసీ అధ్యక్షులు తిరుపతి మాట్లాడుతూ ఆరాధ్య దైవం అయిన కొమరం విగ్రహం చుట్టూ ఉన్న దుకాణాలు తొలగించాలని, ఏ కార్యక్రమాలు చేసినా ఇరుకున ఉన్నందున ఇబ్బందులకు గురవుతున్నామని ఎస్ఐ విక్రమ్కు వినతి పత్రం ఇచ్చారు. ఎస్ఐ వెంటనే స్పందించి అతి త్వరలో తొలగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొడప శంకర్, మండలం నర్మిడి కోరేట తిరుపతి, మండలం అధ్యక్షులు సిడం సాకారం అధ్యక్షులు ఏనుక శంకర్, పెద్దల శంకర, మనవర్, సడ్మిడ్క రమేష్, తోరెం ప్రశాంత్, వెంకటేష్, సీడం గంగారం తదితరులు పాల్గొన్నారు. ఆదివాసీ భవనంలో ఆదివాసీ కోయ మరియు కులవార్ సంఘం సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో బస్టాండ్ ఏరియాలో గల కొమరంభీం విగ్రహం వద్ద కూరగాయల దుకాణాలతో నిండిపోయి మా మహనీయుడు, మా ఆరాధ్య దైవమైన కొమరంభీం విగ్రహం అనేది కనబడకుండా పోతుంది. దాని కొరకై తహసీల్దార్, ఎంపీడీఓ, ఎస్ఐ, పంచాయతీ సెక్రటరీ గారులకు మెమోరాండం ఇవ్వడం జరిగింది. వాళ్ళు 2 రోజుల వరకు తీస్తామన్నారు. ఒకవేళ 2 రోజుల వరకు కూడా తీయకుంటుంటే తర్వాత పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఎందుకంటే ఆదివాసీ అనేటోడు అన్ని విధాలు కూడా వెనకబడే ఉంటున్నాడు. ఎందుకంటే మా అమాయకత్వాన్ని మా ఆసరగా తీసుకొని అందరూ మమ్మల్ని తొక్కడానికి చూస్తున్నారు. దయచేసి అధికారులు దీనిపై 2 రోజులలో నిర్ణయం తీసుకొని వాళ్ళని తొలగించి మా మహనీయుడు, మా ఆరాధ్య దైవం కొమరంభీం అందరికీ కనబడేటట్టు, ఏ నాయకుడు వచ్చినా కొమరంభీం విగ్రహానికి ఇప్పుడు దండలేయాలన్న ఇబ్బంది ఉంది. గతంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం కంటే ముందు కొద్దిగా తక్కువ ఉండే. ఆ ఒక్కరోజు తీపిచ్చిన తర్వాత ఇప్పుడు మొత్తం విగ్రహాన్ని కప్పేసిండ్రు. దయచేసి అధికారులందరూ శ్రద్ధ తీసుకొని మా కొమరంభీం విగ్రహాన్ని అటుగా ఉన్న దుకాణాలని తొలగిస్తారని కోరుకుంటూ జై ఆదివాసీ.